रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखा वन्दे वाल्मीकिकोकिलम्। वागर्धाविव संतृप्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गायत्री స్వరూపమైనటువంటి సభకు నమస్కారం. మనం గత వారం గంగా అవతరణ విశిష్టత, గంగా అవతరించే ముందు జరిగినటువంటి ప్రక్రియ అంతా కూడా తెలుసుకొని అక్కడ ఆపడం జరిగింది. రామాయణంలో ముఖ్యంగా బాలకాండలో రామలక్ష్మణులిద్దరిని వెంట పెట్టుకొని విశ్వామిత్రుల వారు అనేక వృత్తాంతాలు, ఇతిహాసాలు, కథలు చెప్పడం జరుగుతుంది. వారి ఉద్దేశం ఏమిటి అంటే, తమ వెంట ఉన్నటువంటి రాజపుత్రుడైనటువంటి రామలక్ష్మణులకి ధర్మాన్ని బోధ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కథలన్నీ వారు చెప్పడం జరుగుతున్నది. చిన్నపిల్లలకి కథల రూపంలో నీతి చెప్పే విధానము మా చిన్నతనంలో ఉండేది. మన చిన్నతనంలో ఇప్పుడు తరానికి అది దూరం అయిపోయింది. చందమామ, బొమ్మరిల్లు అని ఎప్పుడొస్తుందా అని చూస్తూ ఉండేవాళ్ళం. దాంట్లో ఒక కథ, ఆ కథలో ఒక నీతి జొప్పించి ఉండేది. అది అర్థం కాకపోతే తాతగారి దగ్గరికి వెళ్ళి అడగడం, ఆయన చెప్పడం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవకాశం లేక వాట్సాప్లు, ఫేస్బుక్లే ఉన్నాయి. అందువల్ల సమాజంలో పిల్లలకి నీతి కూడా బోధపడడం కొంచెం కష్టంగానే ఉన్నది. ధర్మాన్ని అందించే వాళ్ళు దూరం అవుతున్నారు. అయితే విశ్వామిత్రుడు యొక్క ఉద్దేశము కథల రూపంలో ప్రత్యక్షంగా ఇది ధర్మము అని చెప్పకుండా కథాపరంగా కనుక చెప్పినట్లయితే, కుశనాభోపాఖ్యానం చూసినప్పుడు మనం చెప్పుకున్నాం. అలాగే భగీరథ ప్రయత్నము, గంగని దింపడానికి మొదలుపెట్టిన పని ఆపకుండా ఎలా చేయాలి, పురుష లక్షణం ఏమిటి, సాధించాలంటే మనిషికి కావాల్సింది ఏమిటి, వచ్చిన అడ్డంకుల్ని తప్పించుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి, మానవ ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత వైఫల్యాలు అనేటువంటివి సహజము, ఆ వైఫల్యాలకి తలవొగ్గక జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా అని మనిషి ముందుకు వెళుతూ ఉండడానికి కావలసినటువంటి మనోస్థైర్యము డైరెక్ట్గా చెప్పకుండా ఆయన భగీరథుడి కథ ప్రయత్న రూపంలో రామలక్ష్మణులకి ఆయన చెప్పడం జరిగింది. ఆ కథ వింటూ ఆ రాత్రంతా గడిచిపోయింది. మర్నాడు రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో చెప్పారట, నదులలో పరమశ్రేష్టమైనటువంటిది, త్రిపదగా పేరు పొందినటువంటి గంగా అవతరణ విని చాలా విశేషంగా మేము ముగ్ధులమయ్యాం. రాత్రంతా ఎలా గడిచిపోయిందో మాకే తెలియలేదు. చాలా ఆనందం ఏర్పడింది. ఈవేళ కర్తవ్యం ఏమిటి అని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడిగారు. ఈ నదిని ఇవాళ దాటుదాం మనం అని విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పి, ఆ నదిని దాటేందుకు అక్కడ ఒక నావ సిద్ధమై ఉన్నది. ఆ నావని ఎక్కి అక్కడి నుంచి ఉత్తర తీరానికి చేరారట. ఉత్తర తీరానికి చేరి అక్కడ దిగగానే అది విశాల నగరము, ఆ నగరం పేరు. ఆ నగరము అమరావతిలాగా దివ్యమైనటువంటి శోభలతో విరాజిల్లుతున్నది అంటారు మహర్షి. అథ రామో మహాప్రాజ్ఞో విశ్వామిత్రం మహామునిం ప్రపంచ ప్రాంజలిర్భూత్వా విశాలాం ఉత్తమాంబురీం కథరో రాజవంశోయం విశాలాయం మహామునే. రాముల వారు విశ్వామిత్రుడిని అడుగుతున్నారు, ఓ మహర్షి, ఈ విశాల నగరం గురించి నాకు వివరించండి. ఈ నగరం యొక్క వైశిష్ట్యము, వైభవము, ఎవరు పాలించారు, కథరో రాజవంశోయం, ఏ రాజవంశజ్ఞులు దీన్ని పాలిస్తున్నారు, దీని గురించి నాకు తెలియజేయండి అని విశ్వామిత్రుడిని రాముల వారు అడిగారు. నేను కుతూహలపడుతున్నాను, నా యందు దయ ఉంచి ఈ విషయం చెప్పండి అని రాముల వారు అడగగానే విశ్వామిత్రుడు చెప్పడం మొదలుపెట్టారు.
శుభకరమైనటువంటి దేవేంద్రుడి కథ చెప్తాను విను రామా అని మరి ఒక కథ అందుకున్నారు మళ్ళీ ఆయన. అందుకొని పూర్వం కృతయుగే రామ దితే పుత్ర మహాబల. కృతయుగంలో పూర్వము దితి అనేటువంటి ఆమెకి పుత్రులు మహాబలుడుగా ఉన్నారు. అదితేశ్చ మహాభాగో వీర్యవంత సుధార్మిక. అదితి అనేటువంటి ఆమెకి వీర్యవంతులు ధార్మికులు అయినటువంటి కుమారులు కలిగి ఉన్నారు. దితి అదితి. దితి పుత్రులు దైత్యులు అంటాం వారిని, అంటే రాక్షసులు. తతస్తేషాం నరశ్రేష్ఠ బుద్ధిరాసీన్ మహాత్మనాం అమరా అజరాశ్చైవ కథం శ్యామ నిరామయ. వీరికి ఒక ఆలోచన కలిగింది. ఏమిటి అంటే అమరా అజరాశ్చైవ. జరము అంటే ముసలితనము. ఈ ముసలితనము రాకుండా, మరణము లేకుండా ఎలా ఉండగలుగుతాం మనము అని ఆలోచించారట. ఆలోచిస్తే ఈ ముసలితనాన్ని మరణాన్ని దూరం చేసుకోవడం ఎట్లా? తేషాం చింతయతాం రామ బుద్ధిరాసీన్ మహాత్మనాం క్షీరో మదనం కృత్వా రసం ప్రాప్స్యమృతత్వవై. ఈ క్షీరసాగరాన్ని మదించినట్లయితే దాని నుండి అమృతం పుడుతుంది. పుడితే ఆ అమృతం తాగితే అజరామరం వ్యాధి మాట. యవ్వనంలో ఉన్నప్పుడు మనిషి అన్నీ స్వాధీనంలో ఉంటాయి. ఆ సమయంలో భగవత్ చింతన లేక, భగవద్ ఆలోచన లేక, తన గురించి, తన కుటుంబం గురించి, తన పోషణ నిమిత్తం, ఉదర పోషణ కొరకు తాపత్రయపడతాడు మనిషి రిటైర్ అయిన తర్వాత. కానీ అప్పుడు ఉండే పరిస్థితి ఏమిటి అంటే ముసలితనం వచ్చినప్పుడు గాత్రం వ్యాకుచితం. మాట గట్టిగా రాదు. అప్పుడు గొంతులో ఏదో అడ్డం పడుతూ ఉంటుంది. ఒకవేళ మాట్లాడినా ఆ మాట సరిగ్గా అర్థం కాకుండా మాట్లాడతారు. గతిర్విగళితా. అడుగులు సరిగ్గా పడవు. కూర్చుని లేచిన తర్వాత శరీరం స్వాధీనం అవ్వాలి అంటే ఒక నిమిషం నిలబడితే కానీ స్వాధీనం కాదు. అప్పుడు కానీ అడుగులు వెయ్యలేరు. భ్రష్టాచ దంతావళి. పళ్ళు ఊడిపోతూ ఉంటాయి కాబట్టి కొన్ని శబ్దాలు పలకలేరు. సంస్కృతంలో కానీ తెలుగులో కానీ శబ్దాలకి కొన్నిటికి పెదవులతో పలికేవి కొన్ని ఉంటాయి, నాలికతో పలికేవి కొన్ని ఉంటాయి, పళ్ళతో పలికేవి కొన్ని ఉంటాయి. కొన్ని శబ్దాలు ఉచ్చరించలేడు, మంత్రోచ్చారణ సరిగ్గా జరగదు, భగవన్నామం సరిగ్గా చెప్పలేడు. కాబట్టి గాత్రం వ్యాకుచితం గతిర్విగళితా భ్రష్టాచ దంతావళి. అంతేగా దృష్టిర్నశ్యతి. కళ్ళు సరిగ్గా కనిపించవు. వర్ధతే బధిరత. చెవులు సరిగ్గా వినపడవు. పత్రంచ లాలాయతే. ఒక ఆకులాగా అయిపోతూ ఉంటాడట మనిషి. అంతేకాదు వాక్యం నా క్రియతే చ బాంధవ జనా. మనవాడిని అరే ఇట్రా అని పిలిస్తే ఉండు తాత నీకేం పని లేదు, నాకు స్కూల్ టైం అయిపోతుంది పరిగెడతాడు. వాడు రాడు. అప్పటిదాకా అలవాటు పడ్డవాడు కొడుకు కానీ, కూతురు కానీ, కోడలు కానీ, అల్లుడు కానీ పిలిస్తే వస్తారు వెంటనే. ఈ రిటైర్ అయిపోయిన తర్వాత నీకు తొందర ఉంటుంది, ఉండండి మీరు తొందర పెడతారని భార్య కూడా అంటుంది. వాడు స్కూల్ అయిపోతుంది, వాడిని వెళ్ళనివ్వండి అంటుంది. కనుక గాత్రం వ్యాకుచితం గతిర్విగళితా భ్రష్టాచ దంతావళి. దృష్టిర్నశ్యతి వర్ధతే బధిరత పత్రం చ లాలాగతే. వాక్యం నా క్రియతే చ బాంధవ జనా భార్యాన శుశ్రూషతే. భార్య కూడా కాస్త తొందర ఏముంది మీకు, ఆగండి వస్తున్నానంటుందిట. హా కష్టం పురుషోపి జీర్ణ వయస అంటాడు భర్తృహరి. కాబట్టి అజరత్వం లేకుండా మనం ప్రయత్నం చేద్దామని ఈ దేవదానవులందరూ కూడా క్షీరసాగర మదనానికి ప్రయత్నం మొదలుపెట్టారు. చేసి తతో నిశ్చిత్య మదనం యోక్త్రం కృత్వా చ వాసుకిం. మదనం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని దాన్ని వాసుకి అనే సర్పాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక తాడులాగా కట్టారట. మందరగిరి పర్వతాన్ని పెట్టి దాన్ని తాడు చేసుకొని ఆ మందర పర్వతాన్ని సముద్రంలో వాళ్ళు కవ్వం చిలికినట్టు చిలకటం మొదలుపెట్టారు. అటువైపు దేవతలు, ఇటువైపు రాక్షసులు. అలా ఎంతసేపు చేశారు అంటే అధ వర్ష సహస్రేణ 1000 సంవత్సరాలు చిలికారు. 1000 సంవత్సరాలు చిలికితే ముందు ఆ డిటర్మినేషన్ అంటారు దాన్ని. ఆ డిటర్మినేషన్ చూడండి. మనం 1000 గంటలు ఏదైనా పని చేయాలంటే మనకి మనసు నిలవదు. 1000 నిమిషాలు నిలుస్తుందా అంటే కష్టమే. కానీ 1000 సంవత్సరాల పాటు మనం పూర్వం భగీరథ చరిత్ర కూడా తెలుసుకున్నాం. ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి అంటాడు. అక్కడ కూడా ఆయన 1000 సంవత్సరాలు చేశాడు. వాళ్ళందరికీ దేవుడు కనబడ్డాడు, మనకి ఎందుకు కనబడ్డు అంటే మనం చేస్తే మనకే కనబడతాడని సింపుల్గా చెప్తుంది రామాయణం. సరే, అలా వర్ష సహస్రేణ ఒక 1000 సంవత్సరాల పాటు
ఈ కవ్వాన్ని తాడుని వాసుకి అనే పాముని తాడుగా చేసుకొని మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేసుకొని దాన్ని చిలుకుతున్నారు. చిలికేటప్పటికీ భయంకరమైనటువంటి హాలాహలం అందులోంచి మొట్టమొదలు పుట్టింది. ఆ విషాగ్ని దేవతలు, అసురులు, మనుషులతో కూడి సమస్త జగాన్ని దగ్ధమనరుస్తోంది. అది అలా వ్యాపిస్తోంది. వ్యాపించి అదంతా కూడా దేవతలు, మనుషులు అందరూ కూడా దానికి భస్మం అయిపోతున్నారు. అప్పుడు ఎవరికి కష్టం వచ్చినా ముందు 108 నంబర్ 108 నంబర్ ఎవరు అంటే పరమేశ్వరుడు. అందుకని ఆయన్ని స్తోత్రం చేశారు. అత దేవా మహాదేవం శంకరం శరణార్థివా, శంకరుణ్ణి శరణు కోరారు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆయనతో పాటు శ్రీహరి విష్ణువు కూడా వచ్చాట. ఏదో దేవతలందరూ ఇబ్బందులో ఉన్నట్టున్నారు, ఏమిటో చూద్దామని వస్తే ఇది పరిస్థితి. ఇలా జరుగుతోంది. వర్షమంతా దావాలను వ్యాపిస్తోంది. మొత్తం అంతా లోకాలన్నీ కూడా భస్మమైపోతున్నాయి. ఆ విషయానికి నల్లగా మారిపోతున్నాయి అన్నీ కూడా. కాబట్టి దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్ట. జగ్ము పశుపతిం రుద్రం త్రాహి త్రాహి ఇది తుష్ణువు, రక్షించండి రక్షించండి అని దేవతలందరూ కోరుతున్నారు, గగ్గోలు పెడుతుంటే శ్రీహరి అక్కడి నుంచి మందహాసం చేశాట. చేసి ప్రాదురాసి తత్రైవ శంఖచక్రధరో హరి ఉవాచైవం స్మితం కృత్వా రుద్రం శూలభృతం హరి. విష్ణుమూర్తి అన్నట్ట శంకరుడితోటి, ఎప్పుడైనా సరే మొట్టమొదటిగా వచ్చేది అగ్రపూజ అంటారు. అగ్రతాంబూలం ఉన్నవాళ్ళల్లో పెద్దవారికి ముందు పిలిచి ఫస్ట్ తాంబూలం ఇస్తాం. సో ఏది జరిగినా, ఏ కార్యం జరిగినా పెద్దవాళ్ళకి ఇవ్వాలి. సృష్టికి మూలం నువ్వే కాబట్టి నీవే పెద్దవాడివి, ఆ హాలాహలము నువ్వే తీసుకో అన్నట్ట విష్ణుమూర్తి. అనగానే బోలా శంకరుడు కదా ఈయన. అందుకనే మన తనికెళ్ళ భరణి గారు తెలంగాణ యాసలో ఒక మాట రాశారు. పాలసంద్రం చిలికెటాల నేను పాగల్గా నిగ చేస్తిరయ్యా, అమృతం ఇడిసిపెట్టి ఇసమా శభాశ్రా శంకర అని అందరూ చేరి ఆయన్ని మీరే పెద్దవాళ్ళు, మీరే చేయాలి, మీకే అధికారం ఉంది, మీకే అర్హత ఉందన్నారు. అనగానే ఆయన తండ్రి జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో అని అందుకే అంటామండి మనం. ఊరికే కాదు ఆయన అనేది. ఎవరికి ఏ కష్టం వచ్చినా, కొడుకు ఎంత కష్టం వచ్చినా సరే తండ్రి, నాకు తెలిసిన ఒక తండ్రి కొడుకులు ఇద్దరు డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవగానే కొడుకు డ్రైవ్ చేస్తున్నాడు, తండ్రి పక్కన కూర్చున్నాడు. యాక్సిడెంట్ కేసు ఎటువంటిది అంటే, దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ కేసు ఎటువంటిది అంటే ఆ కొడుకు జైలుకి వెళ్తాడు. అప్పటికప్పుడు స్టేషన్కి వెళ్ళి, పోలీస్ స్టేషన్కి తండ్రి కొడుకుని తీసుకెళ్ళి ఇద్దరు కలిసి వెళ్ళి, నేను నడుపుతున్నాను, మా అబ్బాయి పక్కన ఉన్నాడు, సాక్ష్యం వీడు, నేను తండ్రిని అని చెప్పి ఆయన జైలుకి వెళ్ళాడు. వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు అనుకోండి. తర్వాత అది వేరే విషయం, తర్వాత జరిగిన విషయం. బట్ వెళ్ళడానికి ముందు కొడుకుని జైలుకి పంపించకుండా తను వెళ్ళిన అంత త్యాగం చేస్తాడు తండ్రి అంటే. తండ్రి స్వరూపం అటువంటిది. ఈయన జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరవు, జగత్తుకు తండ్రి వంటి వాడు కాబట్టి పరమేశ్వరుడు అన్నాడు అలాగే పుచ్చుకుంటాను అన్నట్టు. ఈ హాలాహలం నేను తీసుకుంటాను అని అన్నాక ఇప్పుడు ఎవరి పర్మిషన్ కావాలి? అమ్మవారి పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఆవిడ ముఖ్యం. అందుకని ఆవిడ కేసు చూశాట. చూడగానే ఆవిడ అన్నది, మృంగెడి వాడు విభుండని, మృంగెడిది గరణమని, మృంగమని సర్వమంగళ, మంగళసూత్రము ఎంతమంది నమ్మినదో అన్నారు పోతన గారు. విషం తాగడానికి ఏ భార్య ఒప్పుకుంటుందండి? ఆవిడ ఒప్పుకున్నది. ఎందుకు ఒప్పుకున్నది అంటే, మృంగెడి వాడు విభుడని తన భర్తని తెలిసి, మృంగెడిది గరళమని అది తాగేది విషమని తెలిసి, మృంగమనే సర్వమంగళ, మంగళసూత్రము ఎంతమంది నమ్మినదో, తన మంగళసూత్రం మీద అంత నమ్మకం ఉంది ఆవిడకి, ఈయనకేం కాదులే అని మింగమన్నది ఆవిడ. అనగానే ఆయన మింగాడు. అందుకని శివానందలహరి చేస్తూ శంకర భగవత్పాదుల వారు వాలం వా పరమోపకారమిదం త్వేకం పశూనాంపతే, ఎంత ఉపకారం చేశావయ్యా నువ్వు లోకానికి. ఈ గరణం తాగి పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం, తాగకుండా దాన్ని పూర్తిగా లోపలికి వదిలిపెట్టుంటే కడుపులో ఉన్నటువంటి మొత్తం సమస్త ప్రపంచం కూడా భస్మం అయిపోయి ఉండేది. అందుకని లోపలికి పోనీయకుండా కంఠంలో పెట్టావా దాన్ని. బయట వదిలిపెడితే బయట ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా భస్మం అయిపోతుందా,
ఎంత పరోపకార బుద్ధయ్యా నీకు అని ఆయన స్తోత్రం చేశారు శివానంద లహరి చేస్తూ శంకర భగవత్పాదులు వారు. నిలబెట్టాడు కాబట్టి ఆ నిలబెట్టేటప్పటికి అక్కడంతా నీలంగా మారిపోయింది. అందుకని నీలకంఠుడు అని పేరు కూడా అక్కడి నుంచి వచ్చిందనమాట. నీలకంఠుడు గరళకంఠుడు అంటారు. కాబట్టి నిక్షిప్తం గరళం గళేన గలితం చోద్గీర్ణమేవత్వయాహ అని ఆయన స్తోత్రం చేస్తారు శంకర భగవత్పాదులు వారు. అందుకని ఓ రామ అక్కడ నిలబెట్టాడు పరమశివుడు అని విశ్వామిత్రుడు రాములు వారికి చెప్తున్నాడు. సరే, అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టారు వీళ్ళు చిలకడం. ఈసారి ఏమైందంటే ప్రవినేశాద పాతాళం మందాన పర్వతో నఘ అది చేస్తూ ఉంటే ఆ మందర పర్వతం జారిపోయి పాతాళంలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరిని అడగాలి? మళ్ళీ విష్ణుమూర్తిని ధ్యానించారు. విష్ణుమూర్తిని ధ్యానిస్తే ఆయన కూర్మావతారం ఎత్తి 1,00,000 యోజన విస్తీర్ణం కలిగినటువంటి కూర్మంగా ఎత్తి దాని కిందకి వెళ్ళి ఆ పర్వతాన్ని పైకి లేపి నేను దీన్ని సపోర్ట్ ఉంచుతాను, దీని మీద మీరు మందన చేసుకోండి అని చెప్పి దేవదానులందరికీ కూడా ఆయన పర్మిషన్ ఇచ్చి దాని మీద పడుకున్నట్ట. వాళ్ళు మందరం ఆ క్షీరసాగర మదనం సాగిస్తున్నారు. అది సాగుతూ ఉన్నది. భాగవతంలో 12వ స్కందంలో పోతన గారు వర్ణిస్తారు. అలా తన యొక్క వీపు మీద ఈ మందరగిరి పర్వతాన్ని పెట్టి వాసుకుతో కవ్వం చిలికినట్టు చిలుకుతూ ఉంటే ఆ వీపు మీద అది అటు ఇటు కదులుతూ ఉంటే నిద్రపోతున్నటువంటి పసిపిల్లవాడి తల్లి మీద మేను మీద చెయ్యి పెట్టి తల్లి నిమురుతుండే ఎలా ఉందో అలా ఉంది విష్ణుమూర్తికి. అలా పడుకున్నారు ఆయన, భాగవతంలో చెప్తారు పోతన గారు. కాబట్టి అది జరుగుతూ ఉన్నది. అద వర్ష సహస్రేణ ఇంకో 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు సదండ సకమండల పూర్వం ధన్వంతరిర్నామ అప్సరాశ్చ సువర్చస దాంట్లో దండక మండలాలు ధరించి ధన్వంతరి అనేటువంటి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అక్కడి నుంచి ధన్వంతరి వేదం పుట్టింది. అందుకని వేదాంగము అన్నారు దాన్ని. అయితే అది వేదాంగము అంటే 6 వేదాల్లో ఒకటి కాదు, దాన్ని కూడా ఒక వేదంగా గుర్తిస్తారు. ధన్వంతరి వేదం అంటారు, ఆయుర్వేదము అది. అందువల్ల ఆయన వచ్చారు. అక్కడి నుంచి ఆ జలముల నుండి పుట్టారు కాబట్టి అప్సుహు అంటే జలములు, ఆ జలముల యొక్క రసం నుంచి పుట్టారు కాబట్టి అప్సరసలు అన్నారు వాళ్ళని. 60 కోట్యో భవం ప్రాప్తాం అప్సరాణాం సువర్చసాం 60 కోట్ల మంది అప్సరసలు పుట్టారట. ఎవరు తీసుకుంటారు వీళ్ళని అని అడిగారు. దేవతలు అన్నారు ఉన్న వాళ్ళతోనే పడలేకపోతున్నాం, మళ్ళీ వీళ్ళని మేము ఎక్కడ తీసుకుంటాం, మాకు వద్దన్నారు. రాక్షసులను అడిగారు మీరు తీసుకుంటారా అని. మా వల్ల అసలే కాదు, రాక్షసుల భార్యలు రాక్షసుల్లాగానే ఉంటారు, దేవతల భార్యలు దేవతల్లాగా ఉంటారు. కానీ అందుకని వాళ్ళు మాకు అసలే వద్దన్నారు, మాకొద్దంటే మాకొద్దన్నారు. అందువల్ల ఎవరూ వాళ్ళని పరిగ్రహించలేదు, వాళ్ళు అలా ఉండిపోయారు అప్సరసలు. ఆ తర్వాత వరుణస్య తతకన్యా వారుణి రఘునందన, ఓ రామ ఆ సముద్రంలో నుంచి వరుణుడి యొక్క కూతురైనటువంటి వారుణి పుట్టింది. ఆమెను సుర అని కూడా అంటారు, సురకాంత అంటారు. అందుకని ఆమెను దేవతలు స్వీకరించారు, దైత్యులు స్వీకరించలేదు. అందువల్ల ఆవిడ్ని స్వీకరించలేదు కాబట్టి వాళ్ళు అసురులు అయినారు. వీళ్ళు సురులైనారు, వాళ్ళు అసురులైనారు. అంతేకాదు ఉచ్చైశ్రవా హయశ్రేష్ఠో మణిరత్నం చ కౌస్తుభం, అందులో నుంచే ఆ పాలసముద్రంలో నుంచే ఉచ్చైశ్రవము అనేటువంటి ఒక అశ్వం, ఉత్తమ జాతి అశ్వం పుట్టింది. కౌస్తుభం అనేటువంటి దివ్యమైన మణి పుట్టింది. ఆ తర్వాత తథైవాశ్రుతమమృతం, అమృతం కూడా అందులోంచి ఉద్భవించింది. ఉద్భవించినటువంటి ఆ అమృతాన్ని దేవదానులందరూ కొట్టుకుంటున్నారు, మాకంటే మాకు, మాకంటే మాకని. ఆ కొట్టుకుంటూ ఉంటే ఘోరమైనటువంటి యుద్ధం సంభవించింది. ఆ ఘోరమైనటువంటి యుద్ధంలో మనందరికీ తెలిసిన కథ ఇది. అందువల్ల అమృతం సోహరత్తూర్ణం మాయామాస్థాన మోహిని అవతారం ఎత్తి విష్ణుమూర్తి ఆ అమృతాన్ని దానవుల పాలు కాకుండా దేవతల హస్తగతము నడిచాడు. కాబట్టి దేవతలందరికీ ఆయన పంచి ఇచ్చాడు. ఈ యుద్ధంలో చాలామంది దైత్యులు మరణించారు, దితిపుత్రులందరూ చాలామంది మరణించారు. చివరికి గెలుపు దేవతలదే అయింది. కాబట్టి ఇంద్రుడు వాళ్ళందరినీ సంహరించి రాజ్యాధికారం తను వశం చేసుకుని అక్కడి నుంచి ఋషులు చారణులు మున్నగు వారితో కూడి అన్ని లోకాలని ఆయన సంతోషంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు రామ. ఈ క్షీరసాగర మదనంలో దేవదానుల యుద్ధంలో దేవతల చేతిలో ఇంద్రుడి నాయకత్వంలో
తన పుత్రులందరూ మరణించడం చూసి హతపుత్రాస్మి భగవన్ తవ పుత్రైర్మహాబలై, దితి కశ్యపుడికి భార్యలు దితి అదితి ఇద్దరు కూడా. ఈవిడ ఆయన దగ్గరికి వెళ్ళిందిట. వెళ్ళి ఈవిడ ఆయనతో చెప్పిందిట, హతపుత్రాస్మి భగవన్ తవ పుత్రైర్మహాబలై, నీ కొడుకులు చాలా బలవంతులు, నా కొడుకులను చంపేశారందిట. దితి అదితి ఇద్దరు భార్యలు కూడా కశ్యపుడి భార్యలే, ఇద్దరూ ఆయన కుమారులే. ఈవిడ వెళ్ళి ఇప్పుడు చూడండి, ఏమంటే మీ అబ్బాయి ఘనకార్యం చేసుకొచ్చాడు అనుకోండి, పిల్లవాడు, భార్య వచ్చి చెప్తుంది, చూడండి మీ వాడు పరీక్ష తప్పాడు మీ అబ్బాయి అంటుంది. లేదా ఆయన అంటాడు, ఒక ఇంట్లో గారాభం తల్లి చేసేటట్లయితే తండ్రి అంటాడు, ఏమే ఇదిగో నీ కొడుకు, ఈయన కొడుకు కదా, ఈయనకి కొడుకే ఆవిడికి కొడుకు. కానీ ఆ సందర్భాల్లో అలా వస్తుంది మాట. రామాయణం నిక్షిప్తంగా చెప్తున్నారు విశ్వామిత్రుల వారు. అందుకని ఈవిడ అంటోంది, హతపుత్రాస్మి భగవన్ తవ పుత్రైర్ మహాబలై, నీ కొడుకులు బలవంతులై నా కొడుకుల్ని చంపేశారు. కాబట్టి సాహం తపశ్చర్యామి గర్భం మే దాతుమర్హసి ఈశ్వరం సక్రహంతారం త్వమనుజ్ఞాతమర్హసి, ఇంద్రుణ్ణి చంపేటువంటి కొడుకు నాకు పుట్టాలి అని నేను తపస్సు చేస్తాను, మీరు అనుగ్రహించండి అంట. అంటే ఎంత ఓపెన్నెస్ ఉందో దేవతల మధ్యలో ఒకసారి ఆలోచించండి. తన భార్య, తన కొడుకు, తన భర్త, తన అక్కయ్య కొడుకు, సవతి కొడుకులు అనుకోండి, వాళ్ళ మధ్య కూడా ఇంత ఓపెన్నెస్ ఉన్నది. నా కొడుకుల్ని నీ కొడుకులు చంపేశారు కాబట్టి నీ కొడుకులకి నాయకుడు అయినటువంటి ఇంద్రుణ్ణి నేను చంపాలి కాబట్టి నేను తపస్సు చేస్తాను, నువ్వు ఆశీర్వదించు అంటోంది భార్య. తథాస్తు అన్నాడు ఆయన. అలాగే అలాంటి కొడుకే పుడతాడు. కానీ ఏవం భవతు భద్రం తే శుచిర్భవ సత్తపోధనే జనయిష్యసి పుత్రం త్వం సక్రహంతార మాహవే. ఇంద్రుని చంపేటువంటి కొడుకు నీకు పుడతాడు. అయితే ఒక షరతు, శుచిగా తపస్సు చేశావంటే, ఒక 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే నీకు అటువంటి కొడుకు పుడతాడు. తథాస్తు అని ఆయన వెళ్ళిపోయాడు. పూర్ణే వర్ష సహస్రేతు శుచిర్యది భవిష్యతి పుత్రం త్రైలోక్య భర్తారం మతస్త్వం జనయిష్యసి. 3 లోకాలకి భర్త అయినటువంటి వాడు, ఇంద్రుణ్ణి జయించేటువంటి వాడు నీకు పుడతాడు. ఎప్పుడు? పూర్ణే వర్ష సహస్రేతు శుచిర్యది భవిష్యసి. శుచిగా కనుక నువ్వు 1000 సంవత్సరాలు దీక్షగా ఉండగలిగితే అనగానే తథాస్తు అని ఆయన అన్నాడు. కశ్యపుడు అట్లా వెళ్ళిన తర్వాత ఆవిడ కృశవనము అనే పేరు గల క్షేత్రంలో చేరి అక్కడ ఆవిడ దీక్ష తీసుకున్నది. దితి అనేటువంటి ఆవిడ. ఏమిటి కోరిక? ఇంద్రుణ్ణి చంపాలి, అది కోరిక. తపస్తస్యాం హి కుర్యంతాం పరిచర్యాం చకారః సహస్రాక్షో నరశ్రేష్ఠ పరయా గుణసంపద. ఎవరు సేవ చేస్తున్నారట ఆవిడికి అంటే సహస్రాక్షుడు ఇంద్రుడు సేవ చేస్తున్నాడు ఆవిడికి. కాళ్ళు ఒత్తటం, తల ఒత్తటం, ఆవిడికి కావలసినటువంటి అగ్నిని, కుశలను, దర్భలను ఏర్పరచడం, పూలు వగైరా తీసుకురావడం, ఇవన్నీ సహాయం ఎవరు సమకూరుస్తున్నాడు అంటే మాతృభావంతో ఇంద్రుడు సహాయం చేస్తున్నాడు ఆవిడికి. అద వర్ష సహస్రేతు దశోనే రఘునందన దితి పరమ సంప్రీత సహస్రాక్షమిదబ్రవీత్. 990 సంవత్సరాలు అయిపోయినట్ట. ఈ విధంగా 990 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకా 10 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 10 సంవత్సరాలు ఉండగా ఆ దితి దేవేంద్రుడితో అంటోందట, ఇదమబ్రవీత్, ఏమని? నీ యొక్క సేవకి నేను చాలా సంతోషించాను, నిన్ను చంపేటువంటి పుత్రుడు కావాలని నేను ఈ దీక్ష తీసుకున్నాను. అటువంటి దీక్ష శుచిగా 1000 సంవత్సరాలు నువ్వు గనక చేశావు అంటే నీకు తప్పకుండా పుడతాడు అని నీ తండ్రి అయినటువంటి కశ్యపుడు నాకు వరమిచ్చాడు. దానికి నేను చేస్తున్నాను. అయినా నువ్వు నాకు చేస్తున్నటువంటి సహాయానికి నేను చాలా మెచ్చాను. కాబట్టి నా కొడుకు పుడతాడు. పుట్టిన తర్వాత వాడికి నేను చెప్తాను నిన్ను చంపవద్దు అని. వాడు నా మాట కాదనడు, నా ఆజ్ఞ వింటాడు అన్నది ఈవిడ. అన్నయ్య ఏవముక్త్వా దిశక్తం ప్రాప్తే మధ్యం దివాకరే నిద్రయా పహర్త దేవి పాదౌ కృత్వా దశీర్షతః అని ఆవిడ దితి ఇంద్రుడితో చెప్పి మధ్యాహ్న సమయం వేళ ఆవిడికి నిద్ర ముంచుకొచ్చిందిట. అప్పుడు ఇంకా 10 సంవత్సరాలు ఉండగా నిద్ర ముంచుకొచ్చి తూలిపోతోంది ఆవిడ. తూలిపోతూ పాదాలు శిరస్సును తాకినాయి.
ఆ నిద్రలో ఇలా పడిందనమాట కాళ్ళ మీద. పాదాల శిరస్సు తాకితే కేశం తస్మాన్ కేశాన్ ఆశ్రయంతి మేరుమందర తుల్యాని పాపాని విధాని చ తస్మాన్ కేశాన్ ఆశ్రయంతి అంటుంది. అపవిత్రమైనటువంటి ప్రదేశం ఇది, అందుకని తీసేస్తూ ఉంటాం. దేవాలయాలకి క్షేత్రాలకి వెళ్ళినప్పుడు తీసేస్తూ ఉండడం అనేది ఇది. ఎందుకంటే పాపాలన్నీ కూడా ఇక్కడ చేరతాయి. ఇవి తలకి పాదాలకి తగలకూడదు. పాదాల్లో ధూళి ఉంటుంది, పాద ధూళి దీనికి తగలకూడదు. కొంతమంది వ్యాఖ్యానం ఏం చేశారంటే ఆవిడకి నిద్ర వచ్చేసి పడుకుంది, ఆ పడుకున్నప్పుడు పాదాలు పెట్టిన చోట తలకాయ పెట్టి పడుకుంది. ఎప్పుడైతే ఆవిడ అలా పడుకుందో ఆ పాద ధూళి కేశములను స్పృశించడం దోషము. ఆ దోష కారణంగా ఆ యొక్క తపశ్శక్తికి ఆ లోపం ఏర్పడింది. ఆ తపస్సుకి లోపం ఏర్పడగానే ఆవిడ అశుచి అయిపోయింది. శుచిగా చేయమన్నాడు, కానీ ఆ శుచిత్వం పోయింది. ఎప్పుడు పోయింది? 990 సంవత్సరాలు అయిన తర్వాత పోయింది. ఆ శుచిత్వం ఎప్పుడైతే పోయిందో ఇంద్రుడు ఆమె గర్భంలో ప్రవేశించాడు. ఇప్పుడు ఈయనకి అవకాశం దొరికింది. అంటే 990 సంవత్సరాలు వేచి ఉన్నాడు ఇంద్రుడు, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని. ఎప్పుడు ఆవిడ అవకాశం ఇవ్వలా, ఇప్పుడు అవకాశం ఇచ్చింది. ఆవిడ గర్భంలో ప్రవేశించాడు. ప్రవేశించి విద్యమానస్తదో తతో గర్భో వజ్రేణ శతపర్వణ, నూరంచులు కన తన వజ్రాయుధంతో ఆ గర్భస్థ శిశువుని 7 ముక్కలుగా కొట్టేట. లోపల 7 ముక్కలుగా పిండం చేసేగానే మారుదేశ్చేసి గర్భం శక్రోభ్యభాషత. ఎప్పుడైతే ఆ ఇంద్రుడు ఆ వజ్రాయుధంతో 7 ముక్కలుగా కొడుతున్నాడో ఆ గర్భస్థ శిశువు నన్ను చంపొద్దు అని ఏడవడం మొదలెట్టింది. ఈ సంభాషణకి దితి మేల్కొన్నది. మేల్కొని వెంటనే నహంతవ్య ఇత్యేవం దితిరబ్రవీత్. ఇంద్ర చంపవాక అని కోరింది చావిడ. కోరగానే తల్లి కోరిక విని మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ బయట మీరందరూ ఇవన్నీ ఊహించుకోవాలి ఒకసారి. జరుగుతున్నది ఏమిటి, కథ ఏమిటి, వెనకాల ఏమిటి. మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాలంటే సమయం ఉండదు. అక్కడ జరుగుతున్నది తల్లి, కొడుకులు, తండ్రి, కుటుంబము, వ్యవహారము. ఈ మనం కనుక ఆధిపత్యపు పోరు అనుకున్నామంటే మాత్రం మళ్ళీ పప్పులో కాలేసినట్లే, ఐహికమైనటువంటి జగత్తులో ఉన్నట్లే. ఆముష్మికంగా మనం దీన్ని ఆలోచించుకోగలగాలి. కాబట్టి అంతటి నిస్వార్థ నిస్సంకుచిత మనస్వభావం కలిగినటువంటి వాళ్లే దేవతలు. జరిగేదంతా కూడా ఒక ధర్మం ప్రకారంగా, ధర్మానుష్ఠానం. 990 సంవత్సరాలు నువ్వు శుచిగా ఉన్నావు కాబట్టి నాకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అశుచి విన్నావు కాబట్టి నాకు అవకాశం ఇచ్చావు కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తున్నాను, నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కాబట్టి ఆవిడ బయటికి రా అందట. ఆవిడ బయటికి వచ్చారు. బయటికి రాగానే ఆవిడ అన్నట, నిజమే నేనే తప్పు చేశాను, నా వలనే పొరపాటు జరిగింది, ఈ శుచిత్వాన్ని నేనే కోల్పోయాను, కాబట్టి నీకు అవకాశం ఇచ్చాను, కాబట్టి నువ్వు ఇలా చేయగలిగావు. కానీ ఇప్పుడు ఎలాగో 7 ముక్కలు చేసేసావు కాబట్టి నిన్ను జయించే పుత్రులు పుట్టరు. కానీ ఆ పుట్టేటువంటి 7గురికి కూడా వాళ్ళకి కూడా ఏదో ఒక స్థానం ఇచ్చి నీ కిందనే వాళ్ళని ఉంచుకో అని ఆవిడ కోరిందిట. కోరితే అలాగేనమ్మా, ఒకడు బ్రహ్మలోకంలో, మరొకడు ఇంద్రలోకంలో, ఇంకొకడు వాయువు అనే పేరుతో భూలోకంలో మరుద్గణాలు అంటారు వీళ్ళని. 7గురు పుడతారు, సప్తమరుత్తులు అంటారు వీళ్ళని. అందుకని ఆవహ ప్రవహశ్చైవ సంభవశ్చోద్వహస్తదా వివాహఖ్యా పరివాహ పరావహ ఇది క్రమాత్. వాళ్ళ పేర్లు ఇవి, ఆవహ ప్రవహశ్చైవ అనేటువంటి పేర్లతో ఈ 7గురు మరుద్గణాలు పుట్టారు. వాళ్ళలో వాయుదేవుడు ఒకరు. వాయుదేవుడు ఈ విధంగా మనకి సంభవించడం జరిగింది. అక్కడి నుంచి ఆయన భూమిని పాలిస్తున్నాడు. వాయుదేవుడు అంతరిక్షంలో ఉండి సంతరిస్తూ ఆయన భూమిని టచ్ కాట. వాయువు ఎప్పుడు భూమికి టచ్ కాదు, గాలిలోనే ఉంటుంది. అందుకని గాలి అన్నారు. గాలి ఒక ప్లాట్ఫాము, ఒక లోకము, భూమి ఒక లోకము. మనుషుడుగా పుట్టిన ప్రతివాడు కూడా భూమి మీదే ఆధారపడి ఉండాలి. మన కాళ్ళు భూమికే ఆనిచ్చి ఉండాలి ఎప్పుడు. గాల్లో, అందుకని గాల్లో తేలకంటారు, గాల్లో పైకి వెళ్ళకు అంటారు. ఎందుకంటే వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ. ఈ ఒక ఉపాధి భూమిని ఆధారం చేసుకొని పుట్టింది. అలాగే వాయువుని ఆధారం చేసుకొని పుట్టేవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వాయువు ఆధారమై ఉంటాయి, మనకి కనబడవు కళ్ళకి. వాటి కోసమే మనం పరిశేచన మంత్రాలు చెప్పి, అన్నం తినేటప్పుడు గాయత్రి మంత్రం చెప్పి, వాటిని రాక్షసాన్ పైతృకాన్ ఆగ్రహణ దోష నిర్వహణార్థం అన్న సూక్త మంత్ర పఠనం కరిష్యే అని అక్కడ అన్న సూక్తం ఒకటి పెట్టారు దేవతలు. ఆ గాలిని ఆధారం చేసుకుని ఉండేటువంటి ఈ పిశాచాలు, రాక్షసులు, ఇవన్నీ కూడా వాటికి భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు.
వాటిని భూమిని ఆనుకోవక్కర్లేదు, అది గాలిలోనే తిరుగుతుంటాయి, ఆ లోకంలోనే ఉంటాయి, అవి వాయులోకంలో ఉంటాయి. అందువల్ల వాటిని ఉండి ఈ మరుతులు కూడా వాటిని నిర్వర్తిస్తున్నారు. చత్వారస్తు సురశ్రేష్ఠో దిశో వై తవ శాసనాత్, మిగిలిన నలుగురు ఉన్నారు కదా, వీళ్ళు నలుగురు 4 దిక్కుల్లో, అంటే ఒకరు బ్రహ్మలోకంలో, ఒకరు ఇంద్రలోకంలో, ఒకరు అంతరిక్షంలో వాయు రూపంలో ముగ్గురుంటారు. మిగిలిన నలుగురు కూడా నాకు అసిస్టెంట్స్గా ఉండి 4 దిక్కులా వీళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ మరుత్తులు అంటారు. మారుదా మారుదా అని నువ్వు అన్నావు కాబట్టి, అంటే ఏడవకు, రుదా అంటే ఏడవతాం. నమస్తే రుద్రమన్యవ అంటే రుద్రుడు అనేటువంటి వాడు ఏడుపు కల్పిస్తాడట. ఆయన ఎందుకు కల్పిస్తాడో ఇంకోసారి చూద్దాం మనం. అది ఆ ఏడుపును పోగొట్టేవాడు ఆయనే, కల్పించేవాడు ఆయనే. కాబట్టి ఆ రుదా అనే శబ్దము ఏడుపు అనే అర్థం వస్తుంది సంస్కృతంలో. అందుకని అన్నావు కాబట్టి వీళ్ళని మరుత్తులు అని పిలుద్దాము అని ఆవిడంటే, అలాగేనమ్మా తప్పకుండా అని కొడుకు వరమిచ్చాడు తల్లికి. అక్కడి నుంచి ఆ తపోవనంలో వాళ్ళిద్దరూ నిశ్చయించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు రామా. ఇది జరిగింది. అయితే ఈ విశాల నగరం ఏమిటి అని అడిగావు కదా నువ్వు. ఈ విశాల నగరానికి ఇక్ష్వాకు మహారాజు, ఆయనకి ఒక రాజు పాలించేవాడు. ఆయనకి అలంబన అని ఒక పట్టపురాణి ఉండేది. వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు కలిగాడు. ఆయన పేరు విశాలుడు. ఆ విశాలుడు చాలా పరమ ధార్మికుడుగా ఉన్నాడు. ధార్మికుడుగా ఉన్నటువంటి ఆయన ఈ నగరాన్ని ఆయన నిర్మింపజేశాడు. ఆ విశాలుని కుమారుడు హేమచంద్రుడు. ఆ హేమచంద్రుడి కుమారుడు సుచంద్రుడు. ఆ సుచంద్రుడి కుమారుడు ధూమ్రాశ్వుడు. ఆ ధూమ్రాశ్వుడి కుమారుడు సృంజయుడు. ఆ సృంజయుడి కుమారుడు సహదేవుడు. ఆ సహదేవుని పుత్రుడు కుశాశ్వుడు. వీళ్ళందరూ కూడా పరమ ధార్మికులై ధర్మాన్ని పాటిస్తూ రాజ్యపాలన చేశారు. ఆ కుశాశ్వుడి కుమారుడు సోమదత్తుడు. ఆ సోమదత్తుడి కుమారుడు కాకుస్థుడు. ఆ కాకుస్థుడి కుమారుడు సుమతి. ఆ సుమతి ప్రస్తుతం ఈ రాజ్యానికి రాజుగా ఉన్నాడు. కాబట్టి విశాల నగరానికి రాజు సుమతి అనేటువంటి రాజు పాలిస్తూ ఉన్నాడు. ఇది వీళ్ళందరూ కూడా ధర్మానువర్తులై దీర్ఘాయుష్మంతులై రాజ్యాన్ని చక్కగా పాలిస్తున్నటువంటి వారు రాజా అని ఆ రాజ్యం యొక్క హిస్టరీ అంతా విశ్వామిత్రుల వారు రాముల వారికి తెలియజేశారు.